యశ్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా, ఆయన కానీ రాంగ్ స్క్రిప్ట్ ఎంచుకుని రాంగ్ సినిమా చేసి ఆయనే తొక్కేసుకున్నాడు. అంటే ఒక పాయింట్లో అనిపించింది, అంటే KGF 3 ఉంటుంది, దాంట్లో ఎట్లా తను బిజినెసెస్ ఎక్స్టెండ్ చేసుకుంటాడు ఎలా అని ఒక పాయింట్ అయితే ఒకటి అనిపించింది. సో ఇట్ వాస్ కంప్లీట్లీ హాలీవుడ్ లెవెల్, నాట్ ఏ ఆర్డినరీ లెవెల్. అంటే మనం రెగ్యులర్గా చూసే సినిమా లెవెల్ కాదు ఇది. ఎస్ బాడీ, ముగ్గురు హీరోల్ని, ఆ రొమాన్స్ ఉంటుంది భయ్యా, అలా ఏ సినిమాలో చూడలే భయ్యా. నా టైం వేస్ట్ అయింది, నా డబ్బులు బొక్క అనిపించింది నాకు. సో టాక్సిక్ ఇస్ ఈక్వల్ టు టార్చర్ రైట్ నౌ. యష్ గారు యాక్టింగ్ నచ్చింది, చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశారు, చాలా బాగా అనిపించింది మూవీ. BGM చాలా బాగుంది అండ్ నయనతార గారు యాక్టింగ్ బాగుంది. Is it any purpose of the story or any message or? అంటే మెసేజ్ అంటే ఇప్పుడు ఒక మనిషి తన లైఫ్లో తీసుకున్న డెసిషన్స్, ఒకవేళ ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే తన తీసుకున్న డెసిషనే తనకి ఎలా రివర్స్ అవుతుంది అనేది చూపించారు. బాగున్నాయండి BGM కానీ ఫైట్స్ కానీ, స్నోలో జరిగిన ఫైట్స్ అవి చాలా బాగున్నాయి అండ్ యష్ గారి డబల్ యాక్షన్ చాలా బాగుంది. ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ KGF అనుకోవచ్చు, అంటే యష్ గారు సెపరేట్ క్యారెక్టరైజేషన్ చేసుకున్నారు. అంటే ఒక పాయింట్లో అనిపించింది, అంటే KGF 3 ఉంటుంది, దాంట్లో ఎట్లా తను బిజినెసెస్ ఎక్స్టెండ్ చేసుకుంటాడు ఎలా అని ఒక పాయింట్ అయితే ఒకటి అనిపించింది. అంటే యష్ అంటేనే యాక్టింగ్, ఈసారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు, ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది అంటే ఆల్రెడీ ఇప్పుడు విశ్వనాథన్ సన్స్ ఇరుముడి చాలా హిట్ అయింది కదా, సో వాటికి ఇది ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా ఇది కొంచెం సైడ్కి వెళ్ళిపోతుందా? అంటే అలా ఏం లేదు, ఏ జానర్ మూవీ ఆ జానర్కి ఉంటుంది. సో ఈ జానర్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇట్స్ ఏ వెల్ మేడ్ మూవీ. అవునా? ఏంటంటే ఇస్ దేర్ ఎనీ మెసేజ్ ఆర్ నాట్ మెసేజ్? ఇఫ్ యూ గో డీప్ అండ్ డీపర్ ఇంటూ సంథింగ్, మనం మామూలుగా ఈ సినిమాలో చూసాం కదా, అలా ఒక కాన్సెప్ట్ని పట్టుకొని మనం డీప్గా వెళ్ళిపోతే మనం లైఫ్లో అన్నింటినీ ఎలా కోల్పోతాం అనేది ఈ మూవీ భయ్యా. సో ఇది నార్మల్ ఆడియన్స్కి అర్థం అవుతుందా? లైక్ ఓన్లీ గ్రోన్ అప్కే చూడాలి అన్నప్పుడు వాళ్ళే చెప్పారు కదా. నాట్ గ్రోన్ అప్స్, యూ షుడ్ కనెక్ట్ టు ద మూవీ. సో యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఏ రొటీన్ వే ఆఫ్ మూవీ అండ్ ద రొటీన్ వే ఆఫ్ టెల్లింగ్ ద స్టోరీ. ఇఫ్ యూ లీవ్ యువర్ సెల్ఫ్ అవుట్ సైడ్ అండ్ యూ షుడ్ లీవ్ యువర్ ఫుట్ అవుట్ సైడ్ అండ్ ఎంటర్ ఇన్ టు ద థియేటర్స్, డెఫినెట్లీ విల్ కనెక్ట్ టు ద మూవీ. అర్థం అవుద్ది బ్రో, అంటే కొంచెం తగ్గి చూడాలన్నమాట. అంటే ఇప్పుడు నాకు సాంగ్ రావాలి, ఇప్పుడు నాకు ఇలా డిమాండ్స్ లేకుండా వాట్ దే ఆర్ షోయింగ్ ఎగ్జాక్ట్లీ హౌ యూ నీడ్ టు కనెక్ట్ టు ద మూవీ అనేది మీరు చూడాలి. ఇప్పుడు బుక్ చదువుతున్నాను అనుకో, పేజ్కి మారిపోతుంటుంది స్టోరీ. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ హీ వాస్ రైటింగ్ ఎగ్జాక్ట్లీ. హైలైట్స్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్ భయ్యా. సో ఇట్ వాస్ కంప్లీట్లీ హాలీవుడ్ లెవెల్, నాట్ ఏ ఆర్డినరీ లెవెల్. అంటే మనం రెగ్యులర్గా చూసే సినిమా లెవెల్ కాదు ఇది, చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. కష్టమే అది కష్టమే కానీ బట్ యూత్ హూ రియల్లీ లవ్స్ ద మూవీస్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ మూవీ. టాక్సిక్ సినిమా నా జీవితంలో వదిలేక ఎందుకు వచ్చింది, బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వచ్చి టాక్సిక్ చూసుకోండి, తీరా చూసాక బతుకుంటే వచ్చి కింద కామెంట్ చేసుకోండి. సో ఒక మంచి డిజాస్టర్ పడిపోయింది యశానికి. యశ్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా, ఆయన కానీ రాంగ్ స్క్రిప్ట్ ఎంచుకుని రాంగ్ సినిమా చేసి ఆయనే తొక్కేసుకున్నాడు. సో ఒక మంచి ఫ్లాప్. ఎందుకు ఇలాంటి సాహసం చేశాడు అనుకోవచ్చు? గీతూ మోహన్ దాస్ ఎందుకు నమ్మాడో, ఆవిడ ఏం చెప్పి ఒప్పించిందో నాకు తెలియదు, కానీ నేను అలాంటి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక దురంధర్ 2, పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేసేంత సినిమా అవుతుంది అనుకున్నా. సో మంచి అటర్పలే పడిపోయింది. కానీ రుక్మిణి వసంతన్ గ్లామర్ మాత్రం నైట్ కుర్రోళ్ళు కళ్ళకి వచ్చింది, అంత బాగా చూపించాడు. సినిమా అయితే నాకు నచ్చలేదు. ఓకే, సో సీన్స్ ఏమన్నా కట్ చేశారా లేదంటే అన్నీ ఉన్నాయా? అన్ని సీన్స్ ఉన్నాయి, ఐటమ్ సాంగ్ లేకపోయినా కూడా ఐటమ్ గ్లామర్ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, BGMలు ఉన్నాయి, కానీ సినిమా నాకు నచ్చలేదు. సో నేను థియేటర్కి వెళ్ళి 10 నిమిషాలకు నాకు అర్థమైపోయింది, ఒరే 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 పడుకోక నిద్ర వచ్చేస్తున్నా అనిపించింది. అయినా సరే నేను పెట్టి 400కి న్యాయం జరగాలని నన్ను నేను కొట్టుకుని నిద్రలేపారు చూసా. అప్పటికి థియేటర్ 10 కోట్లు వెళ్ళిపోదాం అనుకున్నా, అయినా వదలలేదు, డోర్లు మూసేశారు. ఇది టాక్సిక్ అంటే తలనొప్పి తెచ్చుకుంటూ వేసుకుంటాం కదా, అమృతాంజన తలనొప్పి బామ్మ. సో సినిమా అయితే డిజాస్టర్ అండి, నాకు నచ్చలేదు. అన్నా ఇప్పుడే టాక్సిక్ సినిమా చూసిన, నేను టీజర్ టైలర్ చూసిన భయ, అబ్బా ఏముంది భయ, వేరే లెవెల్ ఉంది భయ. నేను అనుకున్నట్టు నాకు కావాల్సిన స్టఫ్ మాత్రం దొరికింది భయ. ఏంది ఆ ఎస్ బాడీ, ఆ కట్అవుట్, వామ్ము, ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయింది. మెయిన్గా మాత్రం మా స్క్రీన్ ప్రజెన్స్, ఆ ఎలివేషన్స్, అసలు KGF గా తోపు ఉంది భయ సినిమా. మెయిన్ మాత్రం డైరెక్టర్ గారికి చెప్తున్నా, కొన్ని డిసప్పాయింట్ అయినా భయ, నాకు కొంచెం లాగ్ అనిపించింది సినిమా. అంటే స్టోరీ అంటే ఏం లేదు భయ, స్టోరీ ఏంటంటే ఆ హీరో డాన్గా ఎదగాల, మాఫియా డాన్గా ఎదగాల, ఆయన ఎలా ఎదగాలనేది స్టోరీ. నాకైతే భయ ఎస్ బాడీ, ముగ్గురు హీరోల్ని,
ఆ రొమాన్స్ ఉంటుంది భయ్యా. అబ్బా ఏ సినిమాలో చూడలే భయ్యా. ఏమైనా ఆర్ఎక్స్ అన్నాడు, ఏ సినిమాలో కొట్టు కూడా పోతూనే ఉన్నాడు. దొరికిన దాన్ని దొరికినట్టు వేసిన దాన్ని వేసి కూడా పోతాడు భయ్యా. నాకు అది మాత్రం నచ్చింది భయ్యా. ఈ ఫైటింగ్ సీన్ ఏం నాకు వర్కౌట్ కాలేదు. అది చూసుకుంటా ఉన్నా, ఇంకా కాసేపు ఉంటే బాగుండే, ఇంకా కాసే ఆతృత ఉంటుంది కదా భయ్యా. అది మాత్రం ఇది ఒక సాంగ్ ఉంటుంది భయ్యా, రొమాన్స్ సాంగ్ బీచ్లో. అబ్బా ఆ సాంగ్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. కానీ నాకు ఏంటంటే రొమాన్స్ తప్ప ఫైటింగ్ నాకు అర్థం కాలే భయ్యా. అసలు అది ఎందుకు పెట్టిండో, అది ఏమున్నదో, ఒక మాఫియా డాన్గా ఎదగాలనుకున్నాడు, ఎదిగిండు భయ్యా. అదే నైనతార వాళ్ళ అక్క క్యారెక్టర్ వేసింది. ఆ స్టోరీ అంతా భయ్యా, చంపుకుంటా నరుక్కుంటా పోతాడు, అప్పుడప్పుడు రొమాన్స్ చేస్తాడు. ఇదే భయ్యా స్టోరీ నాకు నచ్చలే భయ్యా. మెయిన్ ఇంకోటి చెప్తా భయ్యా, కర్ణాటక సినిమాని ఇంత హైప్ చేస్తాను కాబోయా, మన తెలుగు సినిమాని తొక్కేసింది భయ్యా. ఇడుముడి సినిమాని ఎంత మంచి సినిమా భయ్యా, ఈ సినిమా తెచ్చిపెట్టి ఆ సినిమాని తొక్కేసింది భయ్యా. పాపం తెలుగు సినిమాని కాపాడండి భయ్యా. అసలు కూతురు అండ్ తండ్రి ఎమోషనల్ సినిమా, అంత మంచి సినిమా. ఈ సినిమా ఇలాంటి సినిమా తెచ్చి రోత సినిమాని పెట్టిళ్ళు. అరే అలాంటి మంచి సినిమాకి సపోర్ట్ చేయండి భయ్యా. రవితేజ నీళ్ళు 4 రోజులు 100 కోట్లు కొట్టింది, ఇంకా నడిచి ఇంకా కొట్టేది భయ్యా. ఈ టాక్సీ సినిమా అని తొక్కేసి అదొకటే బాధ అనిపించింది భయ్యా. కానీ రొమాన్స్ బాగుంది భయ్యా. సినిమాలో బాగుంటాయి కదా దీని గురించి. ఈ సినిమా కంటే ఈ సినిమాకైతే పక్కా బెటర్. ఆడు మళ్ళీ ఎలా అనిపించింది టాక్సిక్ చెప్పండి. బాగాలేదండి, అస్సలు సీరియస్గా బాగాలేదండి. ఆ సీరియస్ నోట్ ఇప్పటిదాకా టైంపాస్ చేసినాం కానీ జెన్యున్లీ బాగాలేదండి. అంటే ఇంత మీరు డబ్బులు జనాల నుంచి తీసుకొని 3 hours 14 minutes సినిమా తీస్తే కనీసం ఏదో మీకు మ్యాటర్ ఉండాలి. అస్సలు మ్యాటర్ లేదు, ఏం లేదు. అంత షో ఆఫ్ ఎలివేషన్లోనే సరిపోయింది. 100% ఇది ఇక్కడికి వచ్చి చూసే సినిమా కాదు, అసలు ఇది చూసే సినిమానే కాదు. సో యశ్ తనకి తానే ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడానికి అవునండి, మీరు మంచిగా యాక్టింగ్ చేసుకోవచ్చు కదా. మీకు స్క్రిప్ట్ మంచిగా ఉంటే ఓకే, మీకు మీ స్క్రిప్ట్ మీద కన్విక్షన్ ఉంటే ఫైన్. కానీ ఇది వర్కౌట్ అయితే కాలేదండి, 100% కాలేదు. అంటే యశ్ రాశారంట స్టోరీ, ఎందుకు రాశారో ఏంటో మరి. నాట్ నైస్, డెఫినెట్లీ నాట్ నైస్. ప్రొడక్షన్ కూడా రేటింగ్ ఇస్, నేను మామూలుగా రేటింగ్స్ ఇవ్వను. ఈ సినిమాకైతే 100% 0 ఇస్తాను నేను. నా టైం వేస్ట్ అయింది, నా డబ్బులు బొక్క అనిపించింది నాకు. సో టాక్సిక్ ఇస్ ఈక్వల్ టు టార్చర్ రైట్ నౌ. ఎందుకు సినిమా నచ్చలేదు? అసలు ఏముందని, దెర్ వాజ్ నథింగ్ టు వాచ్ ఆ మూవీలో. మీరేం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు? కేజీఎఫ్ యా అంటే కేజీఎఫ్ రేంజ్లో అట్లీస్ట్ ఆ లెవెల్లో కాకుండా కొంచెమన్నా మ్యాచ్ అవుతుందేమో అనుకున్నాం. బట్ యాక్షన్ జస్ట్ ఎక్కడెక్కడో సీన్స్లో పడేశాడు. తర్వాత ఎవ్రీ హీరోయిన్ వాజ్ జస్ట్ దేర్ ఫర్ అంతే ఉంది, అంతే తనదేం రోల్ లేదు మూవీలో. వైలెన్స్, రొమాన్స్ ఓన్లీ. దట్స్ ఇట్. దేర్ వాజ్ నో వైలెన్స్ ఆల్సో. కెమిస్ట్రీ కూడా అంటే బాగా అనిపించింది. వాళ్ళిద్దరు సీన్స్ కానీ తక్కువ ఉన్నా కూడా బాగున్నాయి. రాగా ఉంది కదా. యా ఓకే, ఎక్కువ అంటే నరుక్కునే సీన్స్ గట్ట గన్స్ ఎక్కువ వాడే. యా యాక్షన్ లవర్స్కి అయితే అంటే కొంచెం తగ్గింది. యాక్షన్ సీన్స్ ఇంకా ఉంటే బాగుండేది. గోవాలో జరుగుతున్న కథ కదా ఇది. ఎక్కడైనా గోవా ఫీల్ వచ్చిందా? యా గోవా ఫీల్ ఉంది. అండ్ కొన్ని స్నోలో జరిగే సీన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి. ఇప్పుడు క్యాష్ను ఆడేవాళ్ళు ఈ సినిమా చూసి ఏం నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఎలా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు తెలియకుండా, వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ ప్రెజర్ ఎలా పడుతుంది అనేది ఒక పాయింట్ ఉంది అంతే. మరీ ఎక్కువ డెప్త్ ఏం చూపించలేదు. ఇప్పుడు సినిమాలు ఏంటన్నా, పబ్లిక్ వస్తారు, యూత్ వస్తారు. ఈ సినిమా వల్ల వచ్చింది లేదు, ఒరిగింది లేదు. అందులో రొమాన్స్ తప్ప ఏం లేదు. కానీ ఒక ఫ్యామిలీ వచ్చి చూసే మూవీ అయితే కాదు ఇది. ఎందుకు నచ్చలేదా? స్టోరీ నచ్చలేదు అసలు. అందులో స్టోరీ లేదు. అందులో వైల్డ్ ఫైర్ అన్నారు, వైల్డ్ రొమాన్స్ తప్ప ఏం లేదు. అసలు 5 హీరోయిన్లు అన్నారు, 5 హీరోయిన్లను వాడుకోవడమే ఉంది. కానీ అందులో ఒక స్టోరీ, ఒక కంటెంట్, ఒక స్క్రీన్, ఒక డైలాగ్స్ అవన్నీ ఏం లేవు. యశ్ గారు యాక్టింగ్ చాలా బాగుంటుంది. కానీ ఆయన గన్ను కాల్చడం ఒకటి ఉంటుంది. అసలు ఆ గన్ల బుల్లెట్ల గురించి దాని గురించి ఉంది. నిజంగా సీన్లు కట్ చేయడం కాదన్నా, అన్ని చూపించారు కానీ కొద్దిగా తక్కువ చూపించారు అంతేగాని అసలు నిజంగా సినిమా యూత్ మాత్రం రాలేరు. ఇరుముడి సినిమాకి వచ్చి హ్యాపీగా చూడండి. ఇరుముడి సినిమా ఇట్టు కొట్టింది. అసలు 2 సినిమాలు ఏది చూడొచ్చు అంటారు? నాకైతే ఇరుముడి సినిమా అయితే చూడొచ్చు అన్న మంచిగా. టాక్సిక్ సినిమాకి రాకపోవడమే బెస్ట్ మీరైతే.